ప్రభు సాయం కొరకే ప్రార్థన చేసుకున్నామండి. ప్రేమ కలిగిన తండ్రి, నమ్మకమైన దేవా, యేసు ప్రభువారి నామంలో మరొకసారి మీ పాదముల చెంతకు రావడానికి మీరు ఇచ్చిన ఆధిక్యతను బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. ఇంతవరకు పాటల్లో మీరు సహాయపడుతూ వచ్చినందుకే వందనాలు చెల్లిస్తున్నాం. ఆరాధనలో ప్రవేశించేదానికి ముందు మీ వాక్యం ద్వారా మాతో మాట్లాడండి, మా హృదయాలను సిద్ధపరచండి. ఆత్మతో, సత్యంతో, యథార్థంతో కూడినటువంటి ఆరాధన మా హృదయ అంతరంగంలో నుండి తీసుకొని రావడానికి కృపను దయచేయమని ప్రార్థిస్తుంటున్నాం. ప్రేమ కలిగిన ప్రియమైన తండ్రి, చిరువచ్చిన వారిని బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. రావాల్సిన వారు కూడా నడిపించండి. ప్రతి వారు వారి భాగంను పొందినట్లుగా సహాయం చేయండి. యోగ్యమైన విధానంలో ఆరాధించినట్లుగా, యోగ్యమైన విధానంలో మా జీవితాలను పరీక్షించుకొని బలలో పాలు పొందినట్లుగా మా కృపను దయచేయండి. చదవబడిన లేఖన భాగాలను దీవించండి. నీ ప్రజల యందు నీకున్న దయ చొప్పున నన్ను జ్ఞాపకం చేసుకోండి. మీ రక్తం చేత కడిగి పవిత్రపరిచి ఖాళీ చేసి మీ ఆత్మ చేత నింపండి. తెరవబడిన ఆకాశాన్ని దయచేయండి. పరలోకం నుంచి మీ వర్తమానం దయచేయండి. తద్వారా మా ప్రభువుని మా స్తుతులపైన సింహాసనాసీనుడిగా చేయటానికి కృపను దయచేయమని యేసుక్రీస్తు ప్రభువారి నామంలో స్తుతించి ప్రార్థిస్తుంటున్నాం తండ్రి, ఆమెన్. పిల్లరా, యోహాను సువార్త 4వ అధ్యాయం 23-24 వచనాలు మనందరికీ పరిచయమే. అయితే యథార్థముగా ఆరాధించువారు. అయితే అనే మాట ఇక్కడ గమనిస్తే బట్ అనే మాట చూస్తాం. అయితే యథార్థముగా ఆరాధించేవారు అంటే యథార్థంగా ఆరాధించని వారు కూడా ఉన్నారని యేసు ప్రభు చెప్తున్నారు. యథార్థంగా ఆరాధించని ప్రజలు కూడా ఉన్నారు అని యేసు ప్రభు యొక్క ఉద్దేశం. అయితే యథార్థంగా ఆరాధించే వాళ్ళు ఎలా ఆరాధిస్తారో, ఎవరు ఆయన ఆరాధించాలని ఆయన కోరుతున్నాడో ఇక్కడ రాయబడింది. యథార్థంగా ఆరాధించేవారు ఆత్మతో సత్యముతో తండ్రిని ఆరాధించు కాలము వచ్చుచున్నది, అది ఇప్పుడే వచ్చే ఉన్నది. తన్ను ఆరాధించువారు అట్టివారు కావాలని తండ్రి కోరుచున్నాడు. దేవుణ్ణి ఆరాధించేవారు అలాంటి వారు ఉండాలని తండ్రి కోరుచున్నాడు. ఫుట్ నోట్లో వెదకుచున్నాడు. ఉదయకాల సమయంలో మన మధ్యలో కూడా అలాంటి వారి ఆరాధన కొరకే ప్రభు వెతుకుచున్నాడు. అలాంటి వారి ఆరాధననే ప్రభు ఇష్టపడేవాడుగా ఉన్నాడు. యథార్థంగా ఆరాధించేవాళ్ళు. మనకు తెలుసు, మత్తయి సువార్తలో యేసు ప్రభు ఒక మాట అన్నాడు. చూడండి, మత్తయి సువార్త 15వ అధ్యాయం 9వ వచనంలో, ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను గణపరచుదురు కానీ వారి హృదయము నాకు దూరముగా ఉన్నది. పెదవులతో గణపరుచున్నారు. లిప్ వర్షిప్, పెదవులతో పరిమితమైనటువంటి ఆరాధన. వారి జీవితంతో ఏమాత్రం సంబంధం ఉండదు. కేవలం వారి ఆరాధన వారి పెదవులకే సంబంధమై ఉంటుంది, వారి హృదయానికి సంబంధమై ఉండదు. అది ఆత్మతో కూడినది కాదు, సత్యముతో కూడినది కాదు. పెదవులతోనే గణపరిచేటటువంటి ఆరాధన. దేవుని ప్రజలుగా ఈ దినము మన ఆరాధన ఏ విధంగా ఉందో అనేది మనం చూడాలి. ఇక్కడ రాయబడింది కింద, మనుషులు కల్పించిన పద్ధతులను దైవోపదేశంలోని బోధించచ్చు వ్యర్థముగా ఆరాధిస్తున్నారు. వెయిన్ వర్షిప్, వ్యర్థముగా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారు. దేవుని ప్రజలుగా మన ఆరాధన ఆ విధంగా ఉండకూడదని ప్రభు కోరుతుంటున్నాడు. ఆత్మతో సత్యముతో కూడినటువంటి ఆరాధన, అది అనుభవపూర్వకమైన ఆరాధన. వర్షిప్ షుడ్ బి ఎక్స్పీరియన్షియల్. అది అనుభవంలో నుంచి రావాలి ఆరాధన, నేర్చుకున్న ఆరాధన కాదు. యెషయా గ్రంథం 29వ అధ్యాయం 13వ వచనంలో రాయబడింది, ప్రభు ఇలాగ సెలవిచ్చుచున్నాడు, ఈ ప్రజలు నోటి మాటతో నా యొద్దకు వచ్చుచున్నారు, పెదవులతో నన్ను గణపరుచున్నారు కానీ తమ హృదయమును నాకు దూరముగా చేసుకొని ఉన్నారు. వారు నా యెడల చూపు భయభక్తులు మానవుల విధులను బట్టి వారు నేర్చుకొనిన ఆరాధన, నేర్చుకొనిన మాటలు ఉంటాయి. మనమందరము దీంట్లో ఎక్స్పర్ట్స్. ఇతరుల ఆరాధన చూసి, ఇతరుల మాటలు చూసి అది అనుభవం లేకుండా కూడా పలికేవారు ఎంతోమంది ఉన్నారు. ఏడబ్ల్యూ టోజర్ అనే ఒక గొప్ప దేవుని సేవకుడు ఈ విధంగా అన్నాడు, ఏంటంటే, క్రైస్తవులు అబద్ధాలు చెప్పరు కానీ ఎక్కువ ఆదివారం ఉదయాన్నే వెళ్ళి అబద్ధాలు పాడుతారన్నాడు. దేవుని ప్రజలుగా మన ఆరాధన అనుభవపూర్వకమైనదిగా ఉండాలని దేవుడు కోరుతుంటున్నాడు. మనం గమనిస్తే లూకా సువార్తలో 17వ అధ్యాయం అనుకుంటా, అక్కడ
ఆ 10 మంది కుష్ఠరోగులు అయినారు కదా, శుద్ధులైనారు కదా, వారిలో ఒకడే గొప్ప శబ్దముతో తిరిగి వచ్చినట్లుగా చూస్తాం. 15వ వచనంలో వారిలో ఒకడు తనకు స్వస్థత కలుగుట చూచి గొప్ప శబ్దముతో దేవుని మహింపరచుచు తిరిగి వచ్చి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు ఆయన పాదముల యొద్ద సాగిలపడాను. చూడండి, ఇక్కడ గమనిస్తే వాడికి స్వస్థత కలుగుట చూచి వాడే వచ్చినాడు. ఎవరు చెప్పలా? యేసు ప్రభు కూడా చెప్పలా. వాడంతటా వాడే వచ్చి గొప్ప శబ్దముతో దేవుని స్తుతిస్తున్నాడు. ఇది ఆరాధన. ఇట్ షుడ్ కమ్ అవుట్ ఆఫ్ అవర్ హార్ట్. మన హృదయ ఆంతరంగంలో నుంచి రావాలి ఆరాధన. ఆరాధన వర్తమానం కేవలం మనల్ని కొంచెం ఎంకరేజ్ చేయడానికి మాత్రమే. ఆరాధన అనేది మన హృదయంలో నుంచి రావాలా. దేవుడు మన ఎల్ల చేసిన మేలన్నిటి బట్టి అది అనుభవపూర్వకమైనదిగా ఉండాలా. కేవలం ఆదివారమే కాదు మనం ఆరాధికులము, సండే వర్షిపర్స్ కాదు. అనుదినము మనము ఆరాధించే వాళ్ళు కావాలా, అనుదినము ఆరాధించాలా. మొదటి దశలోనికే పత్రిక 5వ అధ్యాయం రాయబడింది, ప్రతి విషయమందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఇలాగు చేయుట యేసుక్రీస్తునందు మీ విషయంలో దేవుని చిత్తం. ఇన్ ఎవ్రీథింగ్, ప్రతి విషయమందు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాల. ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయంలో రాయబడింది, దేని గురించి చింతపడకుడి కానీ ప్రతి విషయమందును ప్రార్థన విజ్ఞాపనల చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములు దేవునికి ప్రతి విషయమందు కృతజ్ఞత చెల్లించవలసిన వారుగా ఉన్నాం. కాబట్టి ఈ దినము నేర్చుకున్న ఆరాధన, పెదవులతో ఆరాధన, వ్యర్థమైన ఆరాధన, ఆత్మతో సత్యముతో కూడినటువంటి ఆరాధనగా మన ఆరాధన ఉందా అని పరీక్షించుకోవాలి. ఎందుకంటే దేవుడు మన ఆరాధనను ఇష్టపడుతున్నారు. అట్టివారే, తను ఆరాధించేవారు అట్టివారు కావాలని తండ్రి వెదకుచున్నాడు, తండ్రి కోరుచున్నాడు. అట్లాంటి వారినే వెదకుచున్నాడు. ఫుట్నోట్లో వెదకుచున్నాడు, కోరుచున్నాడు అని రాయబడింది. దేవుడు ఈ దినం మన మధ్యలో కూడా కోరుచున్నాడు, వెదకుచున్నాడు. లూకాసు వార్త 17వ అధ్యాయంలో ఆయన అన్నాడు, ఆ 9 ఎక్కడా? ఆ 9 ఎక్కడా? ఇంతమంది ఉన్నారు, రక్షణ పొందిన వాళ్ళు ఉన్నారు, కేవలం ఒక 10 మంది లేకపోతే 5 మంది ఆరాధిస్తున్నారు, మిగతా వాళ్ళు ఎక్కడా అని అడుగుతున్నాడు. వేర్ ఈజ్ యువర్ వర్షిప్? నీవు ఆరాధన ఏది? ఎన్ని నెలలైంది, ఎన్ని మాసాలైంది? ఆ 9 ఎక్కడా? ఆ 9 ఎంతమంది ఉన్నాం ఈ దినం? దేవుని ప్రజలుగా అనుభవం పూర్వకమైనటువంటి ఆత్మతో సత్యముతో కూడినటువంటి ఆరాధన ప్రభు మన నుండి ఆశిస్తూ ఉన్నాడు. అటువంటి ఆరాధన ప్రభు ఇష్టపడుతున్నాడు. చూడండి, దేవుని వాక్యంలో మనం గమనించినట్లయితే ఎఫెసీ పత్రికలో నుంచి కొన్ని తలంపులు జ్ఞాపకం చేయడానికి ఇష్టపడుతున్నాను. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయంలో మన పూర్వపు స్థితి ఇక్కడ రాయబడింది. మీరు 2వ అధ్యాయం చదువుకుంటే మునుపు అనే మాట చాలాసార్లు రాయబడింది. ఒకప్పుడు, పూర్వము అనే మాటలు చాలాసార్లు రాయబడ్డాయి. 2వ వచనంలో రాయబడింది, ఈ ప్రపంచ ధర్మం చొప్పున మునుపు నడుచుకున్నారు. 3వ వచనంలో మునుపు ప్రవర్తించచ్చు. ఈ విధంగా మునుపు 13వ వచనంలో ఆయనను మునుపు దూరస్తులు. ఈ విధంగా మునుపు ప్రస్తుతము అనే దాని గురించి ఎంత స్పష్టంగా ఎఫెసీ పత్రిక రాయబడింది. 2వ అధ్యాయం అంతా ఒకప్పుడు మన స్థితి ఏంటో నేను జ్ఞాపకం చేస్తాను. మొదటిగా 1వ వచనంలో రాయబడింది, మీ అపరాధముల చేత పాపముల చేత మీరు చచ్చిన వారై ఉండగా, స్పిరిచువల్లీ డెడ్. ఒకప్పుడు ఆత్మీయంగా చచ్చిన స్థితిలో ఉన్నాం. అందుకే ఇక్కడ రాయబడింది చూడండి, 4-5 వచనాల్లో, ఆయనను దేవుడు కరుణా సంపన్నుడై ఉండి మనము మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉండినప్పుడు, స్పిరిచువల్లీ వీఆర్ డెడ్ వన్స్ అపాన్ ఏ టైం. ఒకనొకప్పుడు ఆత్మీయంగా చచ్చిన స్థితిలో ఉన్నాం. ఇది మన కండిషన్. చచ్చిన స్థితి, ఎటువంటి జీవం లేనటువంటి స్థితిలో జీవిస్తూ వచ్చినాం. ఎటువంటి స్పర్శ లేని వారంగా జీవిస్తూ వచ్చినాం. ఆత్మీయంగా చచ్చిన వారంగా బ్రతుకుతూ వచ్చినాం. ఇది దేవుని వాక్యం మన గురించి జ్ఞాపకం చేసే విషయం. స్పిరిచువల్లీ డెడ్, ఆత్మీయంగా చచ్చిన వారంగా జీవించినాం. ఇది మన ప్రాచీన స్థితి. క్రీస్తుతో కూడా బ్రతికించను అంటే చచ్చిన వారినే బ్రతికించినాడు ఆయన.
చచ్చిన వారంగా ఉన్నాం. ఒకప్పుడు మన స్థితి చచ్చిన వారంగా ఉన్నాం. రెండోదిగా చూసినట్లయితే చూడండి, ఇక్కడ రాయబడింది 2వ వచనం, మీరు వాటిని చేయొచ్చు వాయుమండల సంబంధమైన అధిపతిని అనగా అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించు శక్తిని అధిపతిని అనుసరించినారు. ఒకప్పుడు మన స్థితి ఏంటంటే వాయుమండల సంబంధమైన అధిపతిని అనుసరించాం, సాటాన్స్ ఫాలోవర్స్. మొదటిగా స్పిరిచువల్లీ డెడ్, ఆత్మీయంగా చచ్చిన స్థితిలో ఉన్నాం. రెండవదిగా వాయుమండల సంబంధమైన అధిపతి అనగా అపవాదిని అనుసరించుచూ వచ్చినాం, వాడి అనుచరులుగా జీవిస్తూ వచ్చినాం. ప్రేరేపించు శక్తికి అధిపతిని అనుసరించి నడుచుకుంటూ వచ్చినాం. అపవాది యొక్క దాసులంగా వాడి యొక్క చెరలో మనం ఉంటూ వచ్చినాం. కొలస్సీ పత్రికలో అపోస్తులైన పౌలు ఒక మాట అంటాడు, చూడండి, కొలస్సీ పత్రిక 1వ అధ్యాయం 13వ వచనం, ఆయన మనల్ని అంధకార సంబంధమైన అధికారంలో నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేసిన అంధకార సంబంధమైన అధికారంలో నుండి విడుదల చేశాడు. ట్రాన్స్లేటెడ్ టు హిజ్ సన్స్, డియర్ సన్స్ కింగ్డమ్. ఆయన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా ట్రాన్స్లేట్ చేసినాడు. ఇప్పుడు ఒకప్పుడు అంధకార సంబంధమైన అధిపతిని అనుసరిస్తూ వచ్చినాం, ఆ రాజ్యంలో ఉంటూ వచ్చినాం, అపవాది యొక్క దాసులుగా జీవిస్తూ వచ్చినాం. అయితే తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేయబడ్డాం. ఇప్పుడు ఆ దేవుని యొక్క రాజ్యానికి వారసులుగా చేయబడ్డాం. కాబట్టి రెండవదిగా మనము అపవాది యొక్క దాసులుగా జీవించినాం. మూడవదిగా చూడండి, ఇదే ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 2వ వచనంలో 3వ వచనం చూడండి, వారితో కలిసి మనమందరము శరీరం యొక్కయు మనస్సు యొక్కయు కోరికలను నెరవేర్చుకొనుచు మన శరీరాశలను అనుసరించి మునుపు ప్రవర్తించచ్చు. మూడవదిగా సెల్ఫ్ విల్, సొంత ఇష్టాన్ని నెరవేర్చుకుంటూ వచ్చినాం. శరీరం యొక్క మనస్సు యొక్క కోరికలను నెరవేర్చుకుంటూ వచ్చినాం. ఒకప్పుడు మనకు నచ్చినట్లుగా బ్రతికాం. శరీరం ఏం కావాలంటే అది చేస్తూ వచ్చినాం, మనసు ఏం కావాలంటే అది చేస్తూ వచ్చినాం. శరీరాశలను అనుసరించి మునుపు ప్రవర్తించాం. సెల్ఫ్ విల్స్, మన సొంత ఇష్టాలను చేస్తూ వచ్చినాం, మనకు నచ్చినట్లుగా బ్రతికినాం. అందుకే తీతు పత్రికలో కూడా ఒక మాట రాయబడింది కదా 3వ అధ్యాయంలో, చూడండి, తీతు పత్రిక 3వ అధ్యాయం 3వ వచనం, ఎందుకనగా మనము కూడా మునుపు అవివేకులమును అవిధేయులను మోసపోయిన వారము నానా విధములైన దురాశలకును భోగములకు దాసులమై ఉండి దుష్టత్వమందు అసూయందు కాలం గడుపుచు అసహ్యులమై ఒకరినొకడు ద్వేషించుచు ఉంటిమి. కానీ మునుపు ఎలా ఉన్నామంటే అవివేకులం, అవిధేయులం, మోసపోయిన వారము. అంతేకాదు నానా విధములైన దురాశలకు భోగములకు దాసులం. ఇది మన పాత జీవితం. నానా విధములైన దురాశలకు భోగములకు దాసులంగా జీవించినాం. దుష్టత్వమందు అసూయందు కాలము గడుపుతూ జీవించినాం. ఇది మన ప్రాచీన స్థితి. అందుకే మన మనస్సు యొక్క శరీరం యొక్క కోరికలను నెరవేర్చుకుంటూ వచ్చినాం. యేసు ప్రభువారిని ఎరక్క ముందు మనకు నచ్చిన మార్గానికి వెళ్ళినాం. నచ్చినట్లుగా మన పెదవులను, మన చెవులను, కళ్ళను వాడినాం. మన చేతులను మనకి ఇష్టం వచ్చినట్లుగా వాడినాం. మునుపు మనకు నచ్చినట్లుగా జీవించిన మన శరీరము ఆశించింది, కోరింది చేస్తూ వచ్చినాం. ప్రసంగి గ్రంథంలో మనం చూస్తాం కదా, ప్రసంగి అంటాడు కదా, కన్ను ఇష్టపడినంతా కూడా చేసినట్లుగా చూస్తాం. సొలొమోను తనకు నచ్చిందంతా చేసినాడు. మన జీవితం కూడా ఒకప్పుడు ఆ విధంగా ఉండింది. కాబట్టి మూడవదిగా సెల్ఫ్ విల్, సొంత ఇష్టాన్ని నెరవేర్చుకుంటూ వచ్చినాం. తర్వాత చూడండి, నాలుగవదిగా మనం గమనించినట్లయితే 2వ అధ్యాయము, ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 13వ వచనం, ఆయనను మునుపు దూరస్తులైన మీరు ఇప్పుడు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తం వలన సమీపస్తులై ఉన్నారు. అంతేకాకుండా 12వ వచనం, ఆ కాలమందు ఇశ్రాయేలుతో సహపౌరులు కాక పరదేశులను, వాగ్దాన నిబంధన లేని పరజనులను,
నిరీక్షణ లేని వారును లోకమందు దేవుడు లేని వారై క్రీస్తుకు దూరస్తులై ఉంటారని మీరు జ్ఞాపకం చేసుకోండి. సపరేటెడ్ ఫ్రమ్ గాడ్. ఒకప్పుడు దేవుని నుంచి దూరంగా ఉన్నాం. వీఆర్ సపరేటెడ్ ఫ్రమ్ గాడ్. దేవుడి నుంచి ఎక్కడనో దూరంగా ఉన్నాం. మునుపు దూరస్తులం, దేవుడు లేని వారంగా, వాగ్దానాలు లేవు, నిరీక్షణ లేదు, పరదేశులం, లోకమందు దేవుడు లేని వారుగా క్రీస్తుకు దూరస్తులుగా ఉన్నాం. ఒకప్పుడు మనకి దేవునికి సంబంధం లేదు, క్రీస్తుకు దూరముగా చేయబడ్డాం. ఇది మన యొక్క ప్రాచీన స్థితి. కాబట్టి మొదటిగా స్పిరిచువల్లీ డెడ్, ఆత్మీయంగా చచ్చిన వారంగా ఉన్నాం. రెండవదిగా గమనించినట్లయితే సాటన్స్ ఫాలోవర్స్, అపవాదిని అనుసరిస్తూ వాడి ఇష్టాన్ని నెరవేరుస్తూ జీవించినాం, వాని రాజ్యంలో బ్రతుకుతూ వచ్చినాం. మూడవదిగా సెల్ఫ్ విల్, మన సొంత ఇష్టాన్ని నెరవేర్చుకుంటూ మనకు నచ్చినట్లుగా మన కోరికల ప్రకారం శరీరం యొక్క మనస్సు యొక్క కోరికలను అనుసరించుచు నానా విధములైన దురాశలకు భోగములకు దాసులుగా బ్రతికినాం. అంతేకాకుండా చివరిగా దేవుని నుంచి దూరము చేయబడిన వారంగా, దేవుడు లేని వారంగా, పరజనులంగా, వాగ్దాన నిబంధన లేని వారుగా మనము జీవించినాం. అయితే మన జీవితంలో దేవుడు ఏం చేసినాడంటే, మొదటిగా చూసినట్లయితే ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 8వ వచనము, మీరు విశ్వాసం ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు, ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే. మొదటిగా సాల్వేషన్, రక్షణ మనకు వచ్చింది. వీఆర్ సేవ్డ్. ఇప్పుడు రక్షించబడ్డాం. దేవుడు మనకిచ్చిన రక్షణను బట్టి దేవుని ఆరాధించాలి. రక్షణ పొందిన వరం, మీరు కృప ద్వారానే రక్షించబడ్డారు. ఇప్పుడు మనం రక్షణ పొందిన ప్రజలం. ఒకప్పుడు సిన్నర్స్, నౌ వీఆర్ సెయింట్స్. ఒకప్పుడు పాపులం, ఇప్పుడు పరిశుద్ధులం. అవర్ టైటిల్ చేంజ్డ్, మన పేరు మారింది. సిన్నర్స్ బికేమ్ సెయింట్స్. పాపులు పరిశుద్ధులుగా మారినారు. ఇప్పుడు మన పేరు ముందు సెయింట్ అని ఉంది, సిన్నర్స్ కాదు. అందుకే మీరు ఆర్సీఎం ఈ దేవాలయాలకు సెయింట్ పాల్, సెయింట్ మైకెల్, సెయింట్ మాథ్యూస్ అని ఉంటాయి. సిన్నర్ మాథ్యూస్, సిన్నర్ సెయింట్, సిన్నర్ లూక్ అని ఉండదు. వీఆర్ సెయింట్స్. ఇప్పుడు మనం పరిశుద్ధులం. అందుని బట్టి ఆరాధించాలా, దేవుడు మనకిచ్చిన రక్షణను బట్టి ఆరాధించాలా. ఇక్కడ గమనించినట్లయితే ఇప్పుడు మనము రక్షణ పొందాం, ఆయన కృప ద్వారా రక్షణ పొందాం. హెబ్రీ పత్రికలో ఈ రక్షణ ఎంత గొప్పదో రాయబడింది. మొదటిగా హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం 3వ వచనంలో, ఇంత గొప్ప రక్షణను నిర్లక్ష్యం చేసిన ఏ విధంగా తప్పించుకుంటాం. ఇంత గొప్ప రక్షణ, సో గ్రేట్ సాల్వేషన్. ఈ రక్షణ ఎంత గొప్పదంటే ఉన్నతమైన రక్షణ ఇది. గ్రేట్ సాల్వేషన్ అని ఉంది ఇంగ్లీష్ వర్షన్లో. సో గ్రేట్ సాల్వేషన్. ఎందుకు ఇంత గొప్ప రక్షణనో మనము గ్రహిస్తే ఆ రక్షణ కావలసిన వెల చాలా గొప్పది. మొదటి పేతురు 1వ అధ్యాయంలో రాయబడింది 23-24 అనుకుంటా, వెండి బంగారంల వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచించబడలేదు, కానీ అమూల్యమైన నిష్కలంకమైన గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచించబడ్డారు. వెండి బంగారాల అన్నీ దేవుని దృష్టిలో ఎలాంటివి? క్షయ వస్తువులు. వెండి బంగారాలు దేవుని దృష్టిలో ఎలాంటివి? క్షయ వస్తువులు, పెరిషబుల్ థింగ్స్. నీకు నాకు విలువనేమో వెండి బంగారాలు, దేవుని దృష్టిలో అవి క్షయమైపోయినవి. నో వాల్యూ ఇన్ గాడ్స్ సైట్. దేవుని దృష్టిలో వాటికి విలువ లేదు. వెండి బంగారాలు లాంటి క్షయ వస్తువుల చేత విమోచించబల్లా. వెండి బంగారాల గురించి క్షయమైపోయి అని రాయబడింది. అదే మొదటి పేతురు 1వ అధ్యాయంలో కూడా ఒక మాట రాయబడింది. 8వ వచనం మనకు చదవండి. నశించిపోవు సువర్ణము, బంగారం గురించి దేవుని వాక్యం ఏం చెప్తుంది? నశించిపోయే సువర్ణం ఇది, దాని చేత విమోచించబల్లా. బంగారానికి దేవుని వాక్యం ఇచ్చిన పేరు ఏంటంటే నశించిపోయే సువర్ణం ఇది. 7వ వచనంలో నశించిపోయేది, క్షయమైపోయేది, దీని ద్వారా విమోచించబల్లా. వెండి బంగారంల వంటి క్షయ వస్తువుల చేత విమోచించబడలేదు, నశించిపోయే సువర్ణం ద్వారా విమోచించబల్లా. ఇక్కడ రాయబడుతుంది అమూల్యమైన రక్తం. 19వ వచనంలో ప్రెషియస్ బ్లడ్.
ఈ రక్తం ఎలాంటిదంటే అమూల్యమైనది, నిర్దోషమైనది, నిష్కలంకమైనది, ప్రశస్తమైనటువంటి రక్తం. ఇది అమూల్యమైనది, వెరీ ప్రెషస్ బ్లడ్. ఇది ఆయన రక్తము ముందు బంగారము, వెండి క్షయమైనవి, నశించిపోయేవి. అటువంటి రక్తము చేత విమోచించబడ్డాం కాబట్టి ఇది గొప్ప రక్షణ. అంతేకాదు, గొప్ప ఉగ్రత నుంచి తప్పించబడుతున్నాం కాబట్టి ఇది గొప్ప రక్షణ. గొప్ప ఉగ్రత, అందును బట్టి ఇది గొప్ప రక్షణ. రెండోదిగా ఈ రక్షణ ఎంత గొప్పదంటే నేను మీకు జ్ఞాపకం చేస్తా. హెబ్రీ పత్రికలో రాయబడింది ఈ రక్షణ ఎలాంటిదంటే 7వ అధ్యాయం 25వ వచనం, ఈయన తన ద్వారా దేవుని యొద్దకు వచ్చువారి పక్షంన విజ్ఞాపన చేయుటకు నిరంతరము జీవించున్నాడు గనుక వారిని సంపూర్ణంగా రక్షించుటకు శక్తిమంతుడు. ఇది సంపూర్ణమైన రక్షణ. దిస్ ఈజ్ పర్మనెంట్ సాల్వేషన్, సంపూర్ణ రక్షణ. ఇది యేసు ప్రభు చేసిన రక్షణ కార్యం సంపూర్ణమైంది, కంప్లీట్ సాల్వేషన్. ఇంకా అడిషన్ లేదు, దీనికి ఏం జత చేయాల్సిన పనిలే. రక్షణ సంపూర్ణమైంది, ఆయన సంపూర్ణమైన రక్షణ ఇచ్చినాడు. మరలా మన నీతి క్రియలు దానికి యాడ్ చేయాల్సిన పనిలే. మన నీతి క్రియలన్నీ మురికి పేలికలని దేవుని వాక్యంలో రాయబడినాయి. నీవు నేను రక్షణను పొందుకున్నాం, కొనుక్కోలేదు, సంపాదించుకోలేదు. రక్షణ ఉచితం. రక్షణను మనం ఎవరు సంపాదించుకోలేం, దానికి కావాల్సిన వెల ఎవరి దగ్గర లేదు. కాబట్టి ఇది సంపూర్ణమైన రక్షణ. యేసు ప్రభు సంపూర్ణమైన రక్షణ చేస్తున్నాడు, సిద్ధం చేసినాడు, సమాప్తం చేసినాడు. కేవలం విశ్వాసం ద్వారా రక్షణ పొందాం. ఇది సంపూర్ణమైన రక్షణంగా, దానికి మరలా అడిషన్స్, సబ్ట్రాక్షన్స్ లేవు, ఇంకా తీసివేయడము, కలపడం లేదు. ఈ రక్షణకి ఒకేసారి ఆయన శిలువ కార్యం చేయడం ద్వారా మనల్ని రక్షించినాడు. చూడండి, హెబ్రీ పత్రిక మాట చదువుదాం. హెబ్రీ పత్రిక 9వ అధ్యాయం, హెబ్రీ పత్రిక 9వ అధ్యాయం అండి, 28వ వచనం. అలాగునే క్రీస్తు కూడా అనేకుల పాపములను భరించుటకు ఒక్కసారే అర్పించబడ్డాడు. ఇంకా మరలా అర్పించబడలా, ఒక్కసారే, వన్స్ ఫర్ ఆల్, ఒక్కసారే అందరి కొరకై రక్షణ సిద్ధం చేసినాడు. ఇది సంపూర్ణమైన రక్షణ. అంతేకాకుండా హెబ్రీ పత్రికలో ఇంకొక మాట కూడా రాయబడింది. చూడండి, 5వ అధ్యాయం 10వ వచనం, హెబ్రీ 5:10. మెల్కీసెదెకు క్రమంలో చేరిన ప్రధాన యాజకుడనే దేవుని చేత పిలువబడి తనకు విధేయులైన వారికి అందరికీ నిత్య రక్షణకు కారకుడైన నిత్య రక్షణ. ఇది ఇటర్నల్ సాల్వేషన్. రక్షణ అనేది నిత్యమైనది, పర్మనెంట్. రక్షణ నిత్యమైంది. దేవుడిచ్చిన రక్షణ మరలా తీసివేయబడదు. ఈ రక్షణ ఒక్కసారి రక్షించబడితే వారు నిత్యత్వానికి రక్షణ పొందినారు. కాబట్టి నేను నిత్యత్వానికి, నిత్య రక్షణ పొందుకున్నాను కాబట్టి నా జీవితంలో ఇష్టం వచ్చినట్లు జీవించడానికి వీల్లేదు. నేను సంపూర్ణంగా రక్షించబడ్డాను కాబట్టి, నిత్య రక్షణ నాకుంది కాబట్టి భూమి మీద అట్లా బ్రతికినా ఏం కాదనుకోవడానికి వీల్లేదు. జీవ గ్రంథంలో నుండి పేరు తుడిపి పెట్టడానికి అవకాశం ఉంది. దిస్ ఈజ్ నాట్ ఏ లైసెన్స్, ఇది ఒక అనుమతి కాదు. సంపూర్ణ రక్షణ, నిత్య రక్షణ కాబట్టి ఇంకా నేను ఎలా జీవించినా పర్వాలేదు అనడానికి వీల్లేదు. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం రాయబడింది, భయముతో వణుకుతో మీ సొంత రక్షణను కొనసాగించుడి. యూ నీడ్ టు కంటిన్యూ దట్ సాల్వేషన్. ఆ రక్షణను కొనసాగించుకోవాలా. దేవుడిచ్చింది నిత్యమైంది, దేవుడిచ్చింది సంపూర్ణమైంది, దేవుడిచ్చింది గొప్పదే. దాన్ని కొనసాగించుకునే బాధ్యత నీ పైన ఉంది. రక్షణ ఉచితమే, దాన్ని కొనసాగించుకునే బాధ్యత నీ మీద ఉంది. దేవుడిచ్చింది నిత్యమైందే, సంపూర్ణమైందే, గొప్పదే, కానీ దాని బాధ్యత నీ మీద ఉంది. ఎందుకంటే మన స్టేటస్ ఎట్లా ఉందంటే, రక్షించబడ్డాం, రక్షించబడుతూ ఉన్నాం, రక్షించబడతాం. యేసు ప్రభు వచ్చినప్పుడు సంపూర్ణమైన రక్షణ,
అనుదినము రక్షించబడుతున్నాం. యేసు ప్రభు వచ్చినప్పుడు సంపూర్ణమైన రక్షణ కలుగుతుంది. అందుకే ఒక మాట చదువుదాం చూడండి. యూదాపత్రిక 3వ వచనం. యూదాపత్రిక 3వ వచనం. ప్రియులారా, మనకందరికీ కలిగేడు రక్షణను గూర్చి మీకు రాయవలనని విశేష శక్తి గలవాడినై ప్రయత్నపడుచుండగా. మనకందరికీ కలిగడి రక్షణ ఎప్పుడంటే యేసు ప్రభు ప్రత్యక్షమైనప్పుడు సంపూర్ణమైన రక్షణ పొందుకుంటాం. అంతవరకు భూమి మీద రక్షించబడ్డాము, రక్షించబడుతూ ఉన్నాం, అనుదినము కాపాడుకోవాలి. యేసు ప్రభు వచ్చినప్పుడు సంపూర్ణమైన రక్షణను పొందుకుంటాం. ఎందుకంటే పాపమును మనలో నుండి తీసివేసినాడు, కానీ పాపము యొక్క ప్రజెన్స్ మనలో, మనం చుట్టూ పాపంలోనే జీవిస్తున్నాం. కాబట్టి ఈ దేహం యొక్క విమోచన యేసు ప్రభు వచ్చినప్పుడు సంపూర్ణం చేయబడుతుంది. అప్పుడు నిత్యమైనటువంటి సంపూర్ణ రక్షణను పొందుకుంటాం. నిజంగా ఈ రక్షణను బట్టి దేవుని ఆరాధించాలి. దేవుని ఆరాధించడానికి వేరే వేరే రీజన్స్ అవసరం లేదు. ఒక్క మాట చాలు. ఈ ఒక్క మాటను బట్టి ఆయన్ను సాగిలపడి ఆరాధించవచ్చు. ఎందుకంటే ఇది గొప్ప రక్షణ, నిత్య రక్షణ, సంపూర్ణమైన రక్షణ. ప్రకటన గ్రంథం 7వ అధ్యాయంలో వారు దేన్ని బట్టి ఆయన ఆరాధించినారు, ఆరాధనకు పాయింట్స్ ఏంటి చూడండి. ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం 10వ వచనం. వారంతా గొప్ప జనసమూహము ఆయన ఎదుట సాగిలపడి దేన్ని బట్టి ఆరాధిస్తున్నారు. 9 నుంచి చదివితే బాగుంటుంది చూడండి. అటు తర్వాత నేను చూడగా, ఇదిగో ప్రతి జనంలో నుండి, ప్రతి వంశంలో నుండి, ప్రజల్లో నుండి, ఆయా భాషలు మాట్లాడు వాడిలో నుండి వచ్చి ఎవడునో లెక్కింపజాలని ఒక గొప్ప సమూహం కనబడును. వారు తెల్లని వస్త్రం ధరించుకున్నవారై ఖర్జూర మట్టలు చేతబట్టుకొని సింహాసనం ఎదుటను గొర్రెపిల్ల ఎదుటను సాగిలపడి నిలవబడి, సింహాసనాసీనుడైన మా దేవునికిని గొర్రెపిల్లకును మా రక్షణకై స్తోత్రమని మహాశబ్దముతో ఎలుగెత్తి. వీళ్ళకు ఒకటే వర్షిప్ టాపిక్, ఒకటే ఏంటండి? రక్షణ. సింహాసనాసీనుడికి గొర్రెపిల్లకి మా రక్షణకై స్తోత్రమని మహాశబ్దంతో ఆరాధిస్తున్నారు. ఆరాధించడానికి వేరే పాయింట్స్ అవసరం లే, రక్షణను బట్టి ఆరాధించాలి. మా రక్షణకై స్తోత్రమని మహాశబ్దంతో ఆరాధిస్తున్నారు. అక్కడ పరలోకంలో ఆరాధించేదానికి ఆరాధన అంశం ఒకటే, సాల్వేషన్, ఓన్లీ రక్షణ. ఇవన్నీ సెకండరీ, ఇవన్నీ తర్వాత. ఇది నా ప్రజలు దేన్ని బట్టి ఆరాధిస్తున్నారంటే మెటీరియల్, వస్తు రూపకమైన వాటిని బట్టి ఆరాధిస్తారు. దేవుడు చేసిన వాటన్నిటిని బట్టి ఆరాధిస్తారు. కానీ మన ఆరాధన దేవుడు ఎవరై ఉన్నారో, మనకేమి ఇచ్చినాడో దాన్ని బట్టి ఆరాధించాలా. అందుకే ఎఫెసీ 1వ అధ్యాయంలో 3వ వచనం రాయబడింది, క్రీస్తు యేసునందు మనకి ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదాన్ని అనుగ్రహించాడు. స్పిరిచువల్ బ్లెస్సింగ్స్ ఇవి, ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు. క్రీస్తు యేసునందు మనకు ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు ఇచ్చినాడు. అక్కడ ఏంటో అవన్నీ ఉంటాయి. విమోచన ఇచ్చినాడు, రక్షణ ఇచ్చినాడు, కుమారులుగా స్వీకరించినాడు, ఆత్మచేత ముద్రించినాడు. ఇవన్నీ ఉంటాయి 1వ అధ్యాయం అంతా మీరు చదువుకుంటే. ఇవి స్పిరిచువల్ బ్లెస్సింగ్స్. వీటిని బట్టి ఆరాధించాలి. భౌతికమైన వాటిని బట్టి ప్రభువుని ఆరాధిస్తే ఎప్పుడు ఆరాధించలేం, ఎప్పుడు దేవుని స్తుతించలేం. దేవుని ప్రజలుగా మన ఆరాధన ఆ విధంగా ఉండాలి. మన ఆరాధన సర్కమ్స్టాన్సెస్, పరిస్థితులపై ఆధారపడకూడదు. పరిస్థితులు బట్టి ఆరాధించే ఆరాధన నిజమైన ఆరాధన కాదు. యోబు 1వ అధ్యాయంలో 21 అనుకుంటా, యోబు దేవుణ్ణి స్తుతించినాడు. ఎలాంటి పరిస్థితిలో ఆరాధించినాడు. అది నిజమైనటువంటి ఆరాధన. యెహోవా ఇచ్చిన, యెహోవా తీసుకొని పోయిన, యెహోవా నామమునకే స్తుతి కలుగునుగాక. సో వర్షిప్ ఈజ్ నాట్ బేస్డ్ ఆన్ సిచ్యువేషన్ అండ్ సర్కమ్స్టాన్సెస్. ఆరాధన అనేది పరిస్థితులు బట్టి, స్థితిగతులను బట్టి కాదు.
మన ఆరాధన హృదయాంతరంగం నుండి రావాలా, పరిస్థితులను ఆదరణ చేసుకొని ఆరాధించే ఆరాధన కాదు. దేవుని ప్రజలుగా అటువంటి ఆరాధన దేవుడు మన నుంచి కోరుతున్నారు. రెండవదిగా మనం చూస్తే ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయంలో ఒక మాట చూస్తాం. చూడండి, రెండవదిగా వీఆర్ సీటెడ్ ఇన్ హెవెన్లీ ప్లేసెస్. రెండవదిగా పరలోకమందు కూర్చుండబెట్టబడ్డాం. చూడండి 7వ వచనం, క్రీస్తు యేసునందు ఆయన మనల్ని ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టెను. సీటెడ్ ఇన్ హెవెన్లీ ప్లేసెస్. ఇప్పుడు పరలోకమందు కూర్చుండబెట్టబడ్డాం. ఇది పాస్ట్ టెన్స్లో ఉంది, ప్రజెంట్ టెన్స్ కాదండి. పాస్ట్ టెన్స్ అంటే ఆల్రెడీ ఇప్పటికే పరలోకమందు కూర్చుండబెట్టబడ్డాం. భౌతికంగా భూమి మీద ఉన్నాం. స్పిరిచువల్లీ వీఆర్ సీటెడ్ ఇన్ హెవెన్లీ ప్లేసెస్. ఆత్మీయంగా పరలోకమందు కూర్చుండబెట్టబడ్డాం. కేవలం భౌతికంగా భూమి మీద ఉన్నాం అంతే. చూడండి మన స్థితి ఎలా ఉండింది. ఇప్పుడు పరలోకమందు కూర్చుండబెట్టబడ్డాం. అంతేకాకుండా మనం గమనించినట్లయితే ఇంకా రాయబడుతూ వచ్చింది, మనం ఇప్పుడు దేవుని నివాస మందిరంగా చేయబడ్డాం. మూడవదిగా వీఆర్ శాంచురీ ఆఫ్ గాడ్. దేవుని యొక్క మందిరం ఇప్పుడు మనం. చూడండి 22వ వచనం, ఆయనలో మీరు కూడా ఆత్మ మూలంగా దేవునికి నివాస స్థలమై ఉండుటకు కట్టబడుచున్నారు. మనం ఇప్పుడు దేవుని యొక్క నివాస స్థలం. అందుని బట్టి ఆరాధించాలి. ఒకప్పుడు దేవుడు లేని వారం, ఆత్మీయంగా చచ్చిన వారం, దేవునికి దూరస్తులుగా ఉన్నాం, సాతాను యొక్క అధిపతి కింద ఉన్నాం, సొంత ఇష్టాలు నెరవేర్చుకుంటున్నాం. కానీ ఇప్పుడు మనము దేవుని నివాస స్థలంగా కట్టబడుచున్నాం. ఇప్పుడు మనమే దేవుని నివాస స్థలం, దేవుని మందిరం మనమే దేవుని యొక్క దేవాలయం. నూతన నిబంధనలో ఫిజికల్ స్ట్రక్చర్కి ఏమాత్రం వాల్యూ లేదు. మీరు చదువుకోండి, మత్తయి సువార్త నుంచి ప్రకటన గ్రంథం వరకు కూడా చదువుకోండి. భౌతికమైన మందిరాలకి కట్టడాలకి ఎక్కడ వాల్యూ లేదు. జస్ట్ దేవుని సంఘము కలుసుకునే దానికి ఒక ప్లేస్ అంతే. మనమే వీఆర్ ద టెంపుల్ ఆఫ్ హోలీ స్పిరిట్. మనమే దేవుని ఆలయం. 1 కొరింథీ 3వ అధ్యాయంలో రాయబడింది. చూడండి 1 కొరింథీ 3వ అధ్యాయంలో 1 కొరింథీ 3వ అధ్యాయం, మీరు దేవుని ఆలయమై ఉన్నారు, దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడని మీరు ఎరుగరా? మీరు దేవుని ఆలయం. యు ఆర్ ద టెంపుల్ ఆఫ్ ద గాడ్. నీవే దేవుని ఆలయం. ఇది కాదు. నూతన నిబంధనలో మందిరాలకి ప్రాముఖ్యత లేదు. ఇప్పుడు వస్తున్నటువంటి బిగ్ చర్చెస్, మెగా చర్చెస్కి దేవుని దృష్టిలో వాల్యూ లేదు. అది ఇంపార్టెంట్ కాదు. చర్చ్ ఈజ్ నాట్ ఏ ప్లేస్, ఇట్ ఈస్ ఏ పర్సన్. ఒక వ్యక్తి. సంఘం అంటే మనమే. చూడండి అనేక సార్లు మనం కూడా తప్పుగా మాటలు వాడతాం. ఇది సంఘం కాదు, మనమే సంఘం. సంఘం ఈజ్ నాట్ ఏ మెకానిజం. ఏదో ఒక యాంత్రికంగా ఉండేది కాదు. సంఘం అనేది మూవింగ్ మెకానిజం. కదిలేది సంఘం. స్టాండర్డ్గా ఉండదు సంఘం. సంఘం అంటే ఆర్గన్స్, అవయవాలం. మన దేహంలో ప్రతి పార్ట్ పనిచేస్తుంది కదా, అలా మనం అందరము అవయవంలో. అంటే మనం ఇప్పుడు దేవుని నివాస స్థలం. దేవుడు మనల్ని తన ఆలయంగా చేసుకున్నాడు. చూడండి 1 కొరింథీ పత్రికలో ఒక మాట చదువుదాం. 6వ అధ్యాయము 19వ వచనం, మీ దేహము దేవుని వల్ల మీకు అనుగ్రహింపబడి మీలో ఉన్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరగరా? మీరు మీ సొత్తు కారు, విలువ పెట్టి కొనబడినవారు కనుక మీ దేహంతో దేవుణ్ణి మహింపరచుడి. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహించబడి మీలో ఉన్న పరిశుద్ధాత్మకు ఆలయం. మన దేహమే ఆయన ఆలయం. మనల్ని ఒక నివాస స్థలంగా కడతా ఉన్నాడు. ఇప్పుడు మనమే దేవుని ఆలయము. దేవుని ఆలయంగా మనల్ని చేసినాడు. అందుని బట్టి ఆరాధించాలి. దేవుని నివాస స్థలం. దేవుడు మనలో నివసించడానికి ఇష్టపడుతున్నాడు. అందుని బట్టి ఆయన ఆరాధించాలి. అందుకే 1 పేతురు 2వ ఒక మాట చదువుదాం. చూడండి, చివరిగా ఒక మాట చదువుదాం. 1 పేతురు 2వ అధ్యాయము 5వ వచనం, యేసు క్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములకు ఆత్మ సంబంధమైన
బలులను అర్పించుటకై పరిశుద్ధ యాజకులుగా ఉన్నట్లు మీరును సజీవమైన రాళ్ల వలె ఉండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు. మనమే సజీవ రాళ్ళము, సజీవ రాళ్ళం, లివింగ్ స్టోన్స్. సంఘం అంటే లివింగ్ స్టోన్, సజీవమైన రాళ్ళు. గోడల్లో సజీవమైన రాళ్ళు ఉండవండి. సో నూతన నిబంధనలో మనమే దేవుని ఆలయంగా చేయబడ్డాం. మనలో ఆయన నివసిస్తున్నాడు, ఆయన ఆత్మలో నివసిస్తున్నాడు. మనల్ని ఇప్పుడు పరిశుద్ధ యాజకులుగా చేసి ఆత్మ సంబంధమైన మందిరంగా కట్టబడుతున్నాం. మనలో నివసిస్తున్నాడు. అందుని బట్టి ఆయన ఆరాధించాలా, అందుని బట్టి ఆయన గణపరచాలా. మనల్ని ఇప్పుడు తనకు నివాస స్థలంగా చేసుకున్నాడు. ఇప్పుడు మనం దేవుని నివాస స్థలం. ఒకప్పుడు అపవిత్రతతో నిండిన మనల్ని ఇప్పుడు ఆయన తన నివాస స్థలంగా చేసుకొని మనలో నివసించడానికి ఇష్టపడుతున్నాడు. విలువబెట్టి కొన్నాడు. మీరు విలువబెట్టి కొనబడిన వారు, మీరు మీ సొత్తు కాదు. కాబట్టి మీరు మీ దేహముతో దేవుణ్ణి మహిమపరచుడు. ఇప్పుడు మనం చేయాల్సిన పని అదే. ఆ కారణాన్ని బట్టి దేవుణ్ణి ఆరాధించాలి. కాబట్టి తలంపులు మనసులో ఉంచుకొని ప్రభుని మనము ఆరాధిస్తాం. తల వంచి కళ్ళు మూసుకున్నామండి. నన్ను ఆరాధించేవారు ఆత్మతో సత్యంతో యథార్థంగా ఆరాధిస్తారు. ఒట్టి పెదవులతో కాకుండా హృదయం దూరంగా చేసుకొని మనుషుల పద్ధతులు అనుసరిస్తూ వ్యర్థంగా ఆరాధించడం ఆరాధన కాదు. ఆరాధన అంటే ఆత్మతో సత్యంతో దేవుని ఆరాధించాలి. కొన్ని నిమిషాలు సండే స్కూల్ పిల్లలండి, ఒక్కొక్కరిగా మనము ఆరాధన చేస్తూ ఉన్నప్పుడు మిగతా వాళ్ళు కూడా గట్టిగా చేస్తేనే దేవుడు ఆలకించాడు. కానీ ఎలా చేసినా దేవుడు మన హృదయ రహస్యాలు ఎరిగిన దేవుడు కాబట్టి ఆయన మన స్తుతుల మీద ఆశీనుడై ఉంటాడు. ఆరాధన చేద్దాం. మొదటగా పురుషులు, తర్వాత